మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోవాలి. ఎవరు మీకు సహాయం చేయలేరండి. ఒక సంఘ కాపరి ఎంతమంది గురించి ఆలోచించుకోగలడు? నేను నిలబడి ఉన్నాను, ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. నేను ఎంతమంది గురించి, ఎంతమంది వారి విషయాలు దైవభక్తి విషయంలో ఎంతవరకు ఉన్నారో ఒక్కొక్కరిని పేరు పేరుగా చూడాలంటే ఎంత కష్టం. నా వల్ల అవుతుందా? అదే మీరు మీ గురించి ఆలోచించుకుంటే, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించుకుంటే ఎంతవరకు రక్షణలో ఉన్నాం? మా సొంత రక్షణ కొనసాగించుకుంటున్నామా? అసలు మా విశ్వాసం యొక్క పరిస్థితి ఏంటి మేము పరిశోధించుకుంటే అది మీకు ఈజీగా ఉంటుంది. దానివలన మీకు మేలు జరుగుతుంది. నీకు నీవే సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు చూడండి. ఇప్పుడు వరకు మనం ఎన్నో మాటలు చదివాం. నీకు నీవే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలని, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలని, నువ్వే పూర్ణ జాగ్రత్త కలవారై ఉండాలని, మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలని, మీ పనిని మీరే పరీక్షించుకోవాలని ఎన్నో మాటలు చదివాని చూసారా? వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా చివరికి మనం సమకూర్చుకునేది ఏంటో తెలుసా? ఉగ్రత, నిత్యాగ్ని దండన. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీ జీవితం మీది, మీ రక్షణ మీది. మీరు పరలోకానికి వెళ్ళాలంటే మీకు మీరే సాధకం చేసుకోవాలి, మీకు మీరే ప్రయత్నించాలి, మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి. బోధ ఏముందండి? 1 గంట చెప్తాం, గంటలోనే రక్షణ వచ్చేస్తుంది మీకు. నేను రక్షింపబడిపోయి అనుకుంటారా? ఇంకా పరలోకానికి టికెట్ రెడీ అయిపోయింది అనుకుంటారా? మన ఆయుష్కాలం దేవుడు అంత ఇచ్చాడో అప్పటి వరకు కొనసాగించాలి కదా. దాన్ని కొనసాగించాలంటే మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి శ్రద్ధ చూపించాలి. పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి.